బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు నిబద్ధతతో భాగంగా సన్నద్ధంలో భాగంగా ఏసీసీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. పీసీసీ ఆధ్వర్యంలో జూలై 31 నుంచి వారం పాటు ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాదయాత్రలు శ్రమదానం నిర్వహిస్తున్నారు. ఏసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేడు ఆరుమూరులో కాంగ్రెస్ నేతల శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉదయం 11 గంటలకు అంకాపూర్ రైతులతో సమావేశం కానున్నారు. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా ఏసీసీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఏసీసీ ప్రధానంగా ఈ కార్యక్రమంలో పీసీసీ ఆధ్వర్యంలో జూలై 31 నుంచి వారం రోజుల పాటు ఎంపిక చేసినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాదయాత్రలు శ్రమదానం నిర్వహిస్తున్నారు. ఏసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేడు ఆరుమూరులో కాంగ్రెస్ నేతల శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి నవీన్, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. అయితే నిన్న ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్, అలాగే ఇన్ఛార్జి మంత్రి సీతక్క నిన్న జనహిత పాదయాత్ర చేపట్టారు. అయితే నిన్న నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు చెరోసా వద్ద నుండి పాదయాత్ర సాయంత్రం కొనసాగింది. అనంతరం అక్కడ పెరిగెట్టి బైపాస్ వరకు కొనసాగింది. అక్కడ ప్రజలు ఉద్దేశించి మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీ మన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా సభలో పాల్గొన్నారు. అనంతరం ఈ రోజు ఉదయం పూట నిజామాబాద్ జిల్లా మా ఆర్మూరు మండలం సంబంధించినటువంటి ఆలూరులో ఈ రోజు మీనాక్షి నటరాజన్తో పాటు ఇన్ఛార్జి మంత్రి సీతక్క అక్కడ ఆలూరులోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం నిర్వహించారు. అనంతరం అక్కడికి నిర్వహించారు. దీంట్లో అనేక మంది పెద్ద ఎత్తున కూడా ఇటు ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డితో పాటు అనేక మంది నాయకులు కూడా అక్కడ శ్రమదానంలో కార్యకర్తలు కూడా శ్రమదానంలో పాల్గొన్నారు. అనంతరం అంకాపూర్లో ఈ రోజు రైతులతో సమావేశం కానున్నారు మీనాక్షి నటరాజన్. దాంతో అది ముగించిన అనంతరం ఆర్మూరు పట్టణంలోని పీవీఆర్ భవన్లో కార్యకర్తలు అలాగే నాయకులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిన్న ఈరోజు ఇటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ 2 రోజుల కార్యక్రమం చెప్పడంతో ఇటు నిజామాబాద్ జిల్లాలో ఒక ఫుల్ జోషిని నెలకొందని చెప్పట్టు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న సమయంలో ఈ కార్యక్రమం కూడా కార్యకర్తలతో పాటు నాయకులకు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లు కూడా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తల నాయకులు పాల్గొనడంతో కూడా ఒక ఉత్సాహం కూడా నెలకొందని చెప్పవచ్చు. రాజశేఖర్. నవీన్.